రీజెన్సీ సెరామిక్స్ అనే కంపెనీ 40 ఏళ్ల కంపెనీ, చాలా మంచి బ్రాండ్ ఉండే కంపెనీ. ఆ బ్రాండు సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ బ్రాండ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మనది నంబర్ 1 కానీ నంబర్ 2 బ్రాండ్ కానీ. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. సో 3 months అయింది స్టార్ట్ చేసి. ప్రోడక్ట్స్ బాగా రిసీవ్ అయి ఉండదు డీలర్స్ మార్కెట్లో. అండ్ నారెడ్కో వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఈ పెద్ద ఎత్తులో చేస్తున్నారు కాబట్టి, రీజెన్సీ పెద్ద బ్రాండ్ కాబట్టి మనం పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాము. మీరు చూస్తున్నారు మన టైల్స్ ఎంత బాగున్నాయి, మన స్టాలు ఇంటర్నేషనల్ స్టాండర్డు. మన ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కానీ విజిటర్స్ కానీ అడిగేది, ఇది ఏ కంపెనీ అండి, ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి, ప్రోడక్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా ఉన్నాయి అని అడుగుతున్నారు. సో రీజెన్సీ షుడ్ గ్రో అలాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్. ఈ అమరావతి క్యాపిటల్ కానీ మిగతా సిటీస్ కానీ గ్రో అవుతాయి. నెక్స్ట్ 6 monthsలో బాగా డెవలప్మెంట్ ఉంటుంది. సో రీజెన్సీ విల్ బీ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో జనరల్గా టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సిరామిక్ టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి, చాలా కంపెనీలు. సో రీజెన్సీ స్పెషాలిటీ ఏంటి? మనది ఆల్వేస్ క్వాలిటీ అండ్ సర్వీస్ అండి. రీజెన్సీ టైల్స్ అంటే క్వాలిటీ అండ్ సర్వీస్కి చాలా ముఖ్యత్వం ఇస్తాం మనం. చాలా కంపెనీస్ ఉన్నాయన్నా కూడా మన మార్కెట్ చాలా పెద్దది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్, ఇండియాలోనే సౌత్ బిగ్గెస్ట్ మార్కెట్. ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మహా అయితే ఒక 8 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అంతే. గుజరాత్లో ఉన్నాయి బాగా 800 ఫ్యాక్టరీలు ఉన్నాయి గుజరాత్లో. వాళ్ళు ఇక్కడికి రావాలన్నా ఇక్కడ లాజిస్టిక్స్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతా వస్తున్నాయి, ఫ్యూయల్ కాస్ట్తో పాటు. ఒకటి. రెండోది, ఇక్కడ ఉండే కస్టమర్స్ ఆర్డర్ చేయాలంటే మెటీరియల్ పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఆర్డర్ చేయాలి, లేదు కంటైనర్లు ఆర్డర్ చేయాలి. ఆంధ్రాలో ఇక్కడే పక్కనే ఉంది కాబట్టి ఫ్యాక్టరీ దగ్గరగా ఉన్నాయి, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రోడక్ట్ మూవ్ అవుతుందో ఆ ప్రోడక్టే తెచ్చుకోవచ్చు. కొందరికి ఏమవుతుందంటే ఒక 100 బాక్సులు కావాలనుకోండి, ఆ 100 బాక్సులు గాను ఒక 2000 బాక్సులు ఆర్డర్ చేయాల్సి వస్తుంది. బట్ మనది ఇక్కడ ఉంది కాబట్టి, అమరావతిలో గుంటూరులో ఉంది కాబట్టి మీకు 100 బాక్సులు కావాలంటే 100 బాక్సులు డెలివర్ చేయొచ్చు. సో అది మన అడ్వాంటేజ్. సో మీ స్పెషాలిటీ ఏంటి సార్? అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మాది ఇప్పుడు చూసారంటే టైల్స్ చూస్తే కూడా క్లారిటీ ఆఫ్ ద టైల్ డిజైన్ చాలా బాగున్నాయి ఒకటి. రెండోది, వీ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ డిజైన్ కంపెనీ స్పెయిన్లో ఉన్నాయి. ఆ స్పానిష్ డిజైన్ కంపెనీ డెవలప్ చేస్తున్నది డిజైన్స్. సో మన టైల్స్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది ఆ ఇంటర్నేషనల్ లుక్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉంది అని. మీరు వేరే టైల్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే, వాళ్ళ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్లస్ మన క్వాలిటీ చాలా బాగున్నాయి. మన సర్వీస్ దానిపైనే రీజెన్సీ బిల్డ్ అయి ఉంది. మనకి కస్టమర్కి ఎట్లా కావాలా, ఎంత కావాలి, ఎటు రీచ్ చేయాలా అనేది మేము చాలా స్పష్టంగా స్టడీ చేసి వీఆర్ మీటింగ్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. సో జనరల్గా చూస్తే ప్రైస్ అనేది మార్కెట్ షేర్ అనేది డిసైడ్ చేస్తుంది. జనరల్గా మన దగ్గర మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. అవును. సో ప్రైస్కి సంబంధించి అంటే మీరేమన్నా మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్? మన ప్రోడక్ట్ ఎప్పుడు నేను చెప్పినట్టు కస్టమర్ ఫస్ట్ అనేసే స్ట్రాటజీ ఫిలాసఫీ కాబట్టి మన ప్రోడక్ట్స్ కూడా మ్యాక్సిమం మన కంట్రీలో మిడిల్ క్లాస్ వాళ్ళకే మనం ఇవ్వాలి అనేసి ఆస్పిరేషన్స్ కూడా. ఇప్పుడు రూరల్ Tier 2, Tier 3 సిటీస్లో కూడా ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సిటీ కన్నా ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నారు. యాక్చువల్గా చూస్తే ఈ ఏరియాల్లో ప్రైస్ కన్నా ప్రోడక్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటే వెళ్తున్నారనమాట. సో నేను ప్రైస్ గురించి నేను అంత వరీ అవడం లేదు, ఎందుకంటే ₹1, ₹2కి ఎవరు పాలు మారడం లేదు. దే విల్ గో ఫర్ అ గుడ్ ప్రోడక్ట్. సో మన ప్రైసింగ్ బాగానే ఉన్నాయి, వెరీ కాంపిటేటివ్ ప్రైసింగ్. స్టిల్ క్వాలిటీ కూడా బాగున్నాయి. రీజెన్సీ అంటే తెలిసిన ప్రోడక్ట్ కాబట్టి ఇంకా ముందుకు వెళ్తామని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.